లోన్ రికవరీ మేడం ఏ విధంగా హద్దులు దాటి మాట్లాడుతుందో ఈ యొక్క వీడియోలో మీరు వినండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో చివరి వరకు వినండి. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సార్ కట్ చేయకండి సార్, అయిపోతుంది అంటే అయిపోతుంది కదా, అయిపోతుంది అని కట్ చేస్తే సొల్యూషన్ రాదు కదా సార్. అది అకౌంట్ అనేది హోల్డ్ చేయడానికి కూడా టైం లేదు సార్. మేడం గారు వాట్ ఐమ్ సేయింగ్ లిజన్ 20 మంత్ ఎండ్ వరకు నేను ట్రై చేస్తాను చెప్తున్నా కదా సార్. మంత్ ఎండ్ వరకు టైం లేదని నేను చెప్తున్నాను కదా సార్. మీరు చెప్తే అయిపోతుందా? అవును అయిపోతుంది సార్. సిస్టమ్ దగ్గర కూర్చున్నా కాబట్టి చెప్తున్నా కదా. నేను చెప్తున్నా అంటే మీరేం మేడం నా ముందు 10 సిస్టమ్స్ ఉన్నాయి. అవునా సార్, 10 సిస్టమ్స్ లో ఎన్ని అకౌంట్స్, ఎన్ని సిస్టమ్స్ ఈ మధ్య ట్రాన్సాక్షన్ లో పేమెంట్ ఎంత ఉందో చెప్పండి సార్. చూసి యాజ్ ఆన్ డేట్ ఎంత ఉందో చెప్పండి సార్. యాజ్ ఆన్ డేట్ ఇండియన్ రూపీస్ లోపల చాలా ఉంది మేడం. ఏంటి సార్? చాలా ఉంది మేడం. మరి చాలా అంటే ఎంత సార్? 1 కోటి రూపాయల 2 కోట్ల? అరే మేడం నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందా? మీరు నాకు మీరేం చేస్తారో నాకు అవసరం లేదు. సాలిసిటెడ్ అకౌంట్ గురించి మాట్లాడినా మీరు నాకు అది చెప్పండి, అర్థం అవుతుందా? మీ ప్రశ్న నాకు అవసరం లేదు కదా. మీరు అంత కోపిస్తున్నాయి మేడం. షార్ట్ టెంపర్ ఉందా మీకు? కాదు సార్, మీరు అంతా మీ దగ్గర అంటున్నప్పుడు ఓపిక పెట్టుకోండి మేడం. మీరు ఎవరైనా సరే నాకు అవసరం లేదు. అరే మేడం ఏంది మేడం ఎట్లా వస్తున్నావు? పిచ్చి పెట్టినా దానిలాగా. మరి సార్ లేకపోతే ఏమేమో చెప్తున్నా నేను పేమెంట్ గురించి పక్కన కుక్కలు పెట్టుకున్నారా పక్కన? అవును సార్, మీలాంటి వాళ్ళే మేము ఇచ్చాం కదా మా బ్యాంక్ నుంచి. అరే మీ ఇంట్లోకి ఇచ్చాము. మీ డాడీదా బ్యాంకు? ఏంటి సార్? మీ డాడీదా మేడం బ్యాంకు? మీ డాడీదా వాడుకొని వదిలేసుకోవడానికి? చెప్పానా మా డాడీదా? మరి మీరు ఎట్లా అన్నా? మరి నేను చెప్పాను నా బ్యాంక్ ఇచ్చాడు. మీ డాడీ మా బ్యాంక్ అన్నా. అదే మేడం మీ బ్యాంక్ అంటే మీ బ్యాంకా? మీ డాడీ అందుకే. ఏంటి సార్? మరి వాడుకొని కట్టకుండా ఎన్ని మంత్స్ ఉండమని చెప్పి మీ డాడీ చెప్పారా? మా డాడీ చెప్పలేడు. మీ డాడీ ఇట్లనే అరిచి మాట్లాడమని చెప్పాను. నేను నీ మొహం కూడా పగల కొడతా. నా చేతులకి ఏం గాజులు తొడుకోలేదు కదా. నువ్వు పగల కొడతా చూస్తూ కూడా నేను మొహం కూడా పగల కొడతా. హలో సార్. చెప్పు. హలో ఏమైంది చెప్పంటున్నారు సార్? ఏంటి సార్? పేమెంట్ కట్టకుండా చెప్పని ఏంటి చెప్పాలి? ఎవరు నువ్వు? కార్డ్ అమౌంట్ ఎందుకు యూజ్ ఎవరు మేడం నువ్వు? ఎందుకు చేశారు? మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? అరే పేరు ఫస్ట్ ఏమైంది? పేరేంటి? నీకు మాట ఎట్లా మాట్లాడ కష్టం వస్తుంది నీకు? నీకు రికవరీ చేత కదా? ఏం ఇస్తున్నావు మేడం? ఏం ఇస్తున్నావు నేను మేడం? రికవరీ చేత కదా? కుక్క కరిచిందా నీకు? కుక్క కరిచిందా నీకు? ఐడి కార్డు పంపు. డబ్బులు నాకు బ్యాంక్ ఇచ్చిందా? మెంటల్ దానా? అరే మెంటల్ దానా వినపడలేదు? తెలుగు రాదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అరే మెంటల్ దానా? అకౌంట్ లో ఎందుకు యూజ్ చేసిన కార్డ్ అమౌంట్ లో రికవర్ చేయడానికి వేస్ట్ దానా? హలో 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 నమస్తే సార్. చెప్పండి. మీది యాక్సిస్ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది, కట్టట్లేదు, ఏమైందండి? మీరు ఎవరండి? నేను యాక్సిస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం. కాలింగ్ డిపార్ట్మెంట్ అండి. కాలింగ్ డిపార్ట్మెంట్ యాక్సిస్ బ్యాంక్ కాలింగ్ డిపార్ట్మెంట్ అండి. రికవరీ ఇది డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక గ్రూప్ కింద రికవరీ కింద వచ్చింది. మీది ఏ గ్రూప్? గ్రూప్ 4 గ్రూప్ 1? మీది క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉందండి, కట్టట్లేదు, ఏమైంది మీది? కడతా. ఎప్పుడండి? ఇప్పటికే మీరు 6 నెలల పైన అవుతుంది. సెటిల్మెంట్ చేసుకుంటారా? సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ మీ సివిల్ డ్యామేజ్ అవుతుందండి. మళ్ళీ మీకు తర్వాత లోన్స్ అవి ఉండవు. ఆల్రెడీ కూడా చేసింది సార్ మీ యాక్సిస్. ఆల్రెడీ యాక్సిస్ ఇంకో కార్డు చేసిన ఆల్రెడీ చేశారా? ఓకే సార్. మీది 80,614 రూపాయలు ఉంది. దాని మీద సెటిల్మెంట్ అంటే మీకు ఒక నిమిషం చెప్తాను. 48,400 వస్తుంది సార్. ఎంత టోటల్ అవుతుంది? 48,400. టోటల్ ఎంత? టోటల్
టోటల్ సార్ 80,614 రూపాయలు ఉంది. నేను అంత కట్టలేను సార్. అంత కట్టలేరా? మీరు తీసుకున్న దానికన్నా కానీ తక్కువే ఉంది కదా సార్. తీసుకుందాం తక్కువ, కానీ మినిమం డ్యూస్ మస్తు కట్టాను నేను కాలేదు. ఎంత సార్? మినిమం డ్యూస్ చాలా కట్టే కదా నేను ఇంటికి. మరి మీరు ఎంత కట్టగలరో చెప్పండి సార్, చెప్తాను. నేను 20,000 అడగలుగుతా. ఎంత అండి? 20,000. 20,000కి రాదండి అంత. 48,000కి 20,000కి చాలా తేడా ఉంది. ఉంది సార్. మేము తగ్గించే చెప్పాము, చాలా తక్కువే చెప్పాము. నాకు 6 నెలలు అమౌంటే చెప్పాము దగ్గర. నాకు ఫండ్ సర్వీస్ చేసుకో 3 నెలలు టైం పడుతుంది. 3-4 నెలల తర్వాత నేను మొత్తం పేమెంట్ చేస్తాను. అర్థం కావట్లేదు. 3 మంత్స్ తర్వాత మొత్తం పేమెంట్ చేస్తా. 3 డేస్లోనా? 3 మంత్స్ తర్వాత. 3 మంత్స్ తర్వాత? అంత టైం లేదండి, మీరు ఇప్పటికే 6 నెలలు ఆపేశారు. ఇది రికవరీకి వచ్చింది. అమౌంట్ లేదు సార్. ఇప్పుడు మీ సెటిల్మెంటే కదా సార్, మీరు మొత్తం అమౌంట్ కూడా కట్టట్లేదు కదా, సెటిల్మెంట్ కిందే కదా తీసుకుంది. సెటిల్మెంట్కి ఒక 20,000 అడ్జస్ట్ చేయలేదు సార్. నాకు జాబ్ లేదు. 3 నెలలు అంటే కుదరదు సార్. ఈ మంత్లో చూసుకోండి, ఒక 10 డేస్లో. అప్పటి వరకు అయితే కుదరదు. కాలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చింది, మాకు కాల్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాల్ చేయండి సార్, నో ఇష్యూ. కాల్ చేయండి, నో ఇష్యూ. ఇష్టం సార్. అది కాల్స్ అయితే వస్తూ ఉంటాయి, మీ కాంటాక్ట్లో వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, మీ రిలేటివ్స్కి. వాళ్ళకి 20,000 రూపాయలు కదా ఏంటి? కాంటాక్ట్ కాల్స్ వెళ్తే నేను రూపాయి కట్టాను. కట్టరా? ఎందుకంటే వాళ్ళకి మీరు కట్టకపోయినా పర్లేదండి, మీరు కట్టరనే వాళ్ళకి కాల్ చేస్తుంది. వాడు మధ్యలో ఎందుకు వస్తుంది? నా కాంటాక్ట్ చూడు, నా కాంటాక్ట్ సంబంధం ఏంటి? లోన్ తీసుకురా. ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళకి వెళ్తాయండి తీసుకున్నారని చెప్పేసి. అవునా? మీరు ఇలా లోన్లు తీసుకున్నారు కట్టట్లేదు అని చెప్పేసి వెళ్తాయి. ఏం పేరు? పేరేం పేరు? ఎవరిది? మీది? రాజేష్. ఏజెన్సీ ఏది? ఏంటి? ఏజెన్సీ పేరు చెప్పగలుగుతారా? అర్థం కావట్లేదు, మీ వాయిస్ క్లారిటీ లేదు కొంచెం. ఏజెన్సీ పేరు చెప్పగలుగుతారా మీరు? అర్థం కాలేదు సార్. బ్యాంక్ అంటున్నారా? అరే మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు బిఎఫ్ అని చెప్పారు కదా, బిఎఫ్ అని చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ తరపు నుంచే అండి. తరపున పేరు చెప్పండి, ఏజెన్సీ పేరు చెప్పండి. యాక్సిస్ కిందే. అరే యాక్సిస్ కిందే పైన కదా సార్ పేరు ఉంటుంది కదా, ఏజెన్సీ పేరు చెప్పండి. యాక్సిస్ కింద అంటే మళ్ళీ ఏజెన్సీ అంటారేంటి? మీరు యాక్సిస్ కింద మీ వెండర్ యాక్సిస్ తరపు నుంచే వచ్చింది. యాక్సిస్ తరపున వేరు, యాక్సిస్ నుండి వేరు కదా. యాక్సిస్ నుండి వేరు, తరపున వేరు, అవునా కదా? బిఎఫ్ మీరు మాట్లాడండి. యాక్సిస్ తరపు నుంచే అంటే యాక్సిస్ కిందే వస్తుంది. మా అడ్రస్ ఏమైనా కావాలంటే యాక్సిస్ లో అడగండి. ఇప్పుడు ఏజెన్సీ పేరు మీరు చెప్పగలుగుతారా లేదా? చెప్పరా మీరు? చెప్పరా? అలాగా చెప్పకూడదు. మీకు డీటెయిల్స్ కావాలంటే అడగండి. చెప్తే అందుకే చెప్పండి. మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని నేనేమి అబ్యూస్ చేసి మాట్లాడలేదు, మీరు సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది. సార్ ఒకటి వినండి, అబ్యూజింగ్ లో డిఫరెన్స్ ఏముండదు. ఓకే, ఒకటి ఎండకని పడవడం, ఒకటి ఎండకని పడవడం, ఒకటి ముందరికని పడవడం, అంతే. ఒకటి మీకు ఫ్రీడమ్ చేస్తున్నా ఇండైరెక్ట్ గా వాడికి కాల్స్ వెళ్తే వీడికి కాల్స్ వెళ్తే అని చెప్పి. ఓకే, వెళ్తాయండి కాల్స్ అనేవి వెళ్తాయి. అది అన్ని మా రూల్, అది మా ప్రాసెస్. అది ఎవరిచ్చాడు మీకు రైట్? మీరు కాలింగ్ రైట్ ఎవరిచ్చాడు? కాలింగ్ బ్యాంకు. మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఇలా ఫోన్ చేశారు మాకు అని చెప్పేసి మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేసి అడగండి. ఏమైనా కాంటాక్ట్ నుంచి కాల్ చేయమని చెప్పారంట మీరు, అందుకే చేస్తారని చెప్పానా? చెప్పి అడగండి. డూప్లికేట్ సిమ్ నేను ఇలా ఇది జార్ఖండ్ నుంచి తెప్పించారా లేకపోతే మేము ఇలాగా బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నాము, కట్టమని చెప్పాము, వాళ్ళు కట్టనంటేసరికి ఇలా అన్నారు అని చెప్పి చెప్పండి. సిమ్ ఎక్కడికైనా తెప్పించారు అంటున్నా. నేను ఇప్పుడు ఈ నంబర్ కి సైబర్ క్రైమ్ లో మెయిల్ పెడతా. ఈ నంబర్ బ్లాక్ దే విల్ మానిటర్ యువర్ కాల్స్. ఓకే, 100 డైల్ చేసి చెప్తాను. కాంటాక్ట్ కాల్స్ రిటర్న్ చేస్తున్నాడు. ఓకే, నేను పేమెంట్ చేసి బట్ నా కాంటాక్ట్ కాల్ చేస్తాను భయపెడుతున్నాడు. చెప్పండి చెప్పేసి నేను పెడతాను. చెప్పండి, మేము డబ్బులు వాడుకొని మేము కట్టమన్నాము, మేము ఎగ్గొడతామని చెప్పాము. ఎగ్గొడతాను చెప్పాడు సార్. మీరు అదే కదా అంటుంది. ఏమన్నా మేము కట్టము, ఇప్పుడు డబ్బులు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నావు కదా నువ్వే. నేను ఇష్టం వచ్చింది పోయి నాకు 3 months టైం వేయండి, మీరు అన్న అమౌంట్ కడతాను. మీరు అంత టైం లేదు, మీరు ఇప్పుడు దాకా 6 నెలలకి అవుతుంది, 6 నెలల పైన అవుతుంది, మీరు కట్టట్లేదు. ఈ లోపు చేసుకోండి అంటే నేను చేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది నేను చేసుకోండి అని చెప్పారు.
అంతా కాల్ రికార్డ్ మొత్తం మీరు మాట్లాడేది మొత్తం కాల్ రికార్డ్ అవుతుంది మాకు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా గానీ మాకేం ప్రాబ్లం ఉండదు. నేను పేమెంట్ చేయమని చెప్తా చేస్తారా? పేమెంట్ ఇప్పుడు నేను పేమెంట్ చేయమని చెప్తారా? పేమెంట్ చేస్తారా మీరు? మేము ఎందుకు చేస్తాం అండి, మీరు చేస్తే కదా మాకు అయ్యే పేమెంట్. నేను కాల్ చేయమన్నా, నేను చెప్పింది చేస్తారు కదా మీరు కాల్ చేయమన్నారు కదా. అవును సార్, పేమెంట్ చేయమన్నా, పేమెంట్ చేయండి. మేము కట్టాము, నేను కట్టను, మీరు చేసుకోండి మీ ఇష్టం వచ్చిందని చెప్పి అన్నారు కదా మీరే. నేను కట్టను ఎప్పుడు చెప్పలే, మళ్ళీ సార్ రికార్డింగ్ మీరు అన్నారు. నేను రికార్డు మొత్తం రికార్డు ఉంటుంది, మీరు ఏం చేసుకున్నా కానీ మా రికార్డు ఉంటుంది, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి మా దగ్గర. మీరు మాట్లాడే తప్పు, మేము మాట్లాడే తప్పు మొత్తం ఉంటుంది. సరే సార్, ఒక ఏజెన్సీ పేరు చెప్పండి, భయపడుతున్నాం ఇంకా ఒకసారి మాట్లాడుతున్నాం ఎప్పుడు. అది రూల్ కాదండి. మీకు డౌట్ ఉంటే మీరు మెయిన్ బ్రాంచ్కి వచ్చేసి మాట్లాడుకోండి. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి మాట్లాడుతున్నారు. మీరు మేము ఏజెన్సీ పేరు చెప్పకూడదు. అది మీకు డౌట్ గా ఉంటే మెయిన్ బ్రాంచ్ నాకు మెయిన్ బ్రాంచ్ కి నాకు మెసేజ్ వచ్చింది. నేను మిమ్మల్ని నాకు డౌట్ పడుతున్నా, మీరు ఫ్రాడ్ సైబర్ నేరగారు అనుకుంటున్నా. కాబట్టి పెట్టుకోండి తప్పులేదు. మా నెంబర్ అనేది బ్యాంక్ కి రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకి మీరు సైబర్ క్రైమ్ అని చెప్పి నోట్ చేస్తున్నా కానీ మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి మీరు చేసేది ఏది పనికిరాదు. ఇప్పుడు నాకు ధమకిచ్చావు కదా, ఎంతమంది ఇచ్చావు కదా, మొత్తం మాటర్ చేస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు అట్లా వదిలేస్తారేంది? నేను ధమకి ఇవ్వలేదు. మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తే నేను చెప్పాను, ఇలా ఫోన్ చేయాలి మీ ఇష్టం కట్టుకోండి అని చెప్పి నేను చెప్పా. నేను దాన్ని ధమకి అనుకున్నా కానీ నాకేమి ప్రాబ్లం ఉండదు. ధమకి ఇస్తే నాకేం వచ్చిందండి? మీరేమన్నా నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు కడుతున్నారా? కాదు కదా, బ్యాంక్ దగ్గర తీసుకొని వాడుతున్నారు, బ్యాంకు కడతారు. నేనేమన్నా ధమకి ఇస్తే నాకేమి రాదు మీ దగ్గర నుంచి. అది మీరు నాకు ఇవ్వరు కదా డబ్బులు, బ్యాంకు కట్టేది. పేమెంట్ చేసుకోమని చెప్పి మేము అన్నాము. మేము చేయము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తారు. ఇలా ఉంటుంది సార్, మీరు చేసుకోండి చెప్తాము. సెటిల్మెంట్ అడిగారు, చెప్తాను అమౌంట్, అది కూడా కట్టుకొని అంటున్నారు. 20,000 కట్టగలుగుతాను. ఏం చేశాను ఏంటి సార్? 20 కట్టగలుగుతారు, అంతకంటే రూపాయలు 20కి రాదు సార్. ఫైనల్ అమౌంట్ 40కి వస్తుంది అంతే. 40 అంటే కష్టం, ఇంకో 4 నెలలు పడుతుంది అంటే తగ్గదు సార్. ఒకసారి నేను మా మేనేజర్తో మాట్లాడి చెప్తాను. ఎవరికి మాట్లాడినా అంతకంటే కష్టం. అదే ఇంకేమో తగ్గుతామో అడుగుతాను. 20కి ఒక 2,000 అక్కడికి, ఒక 2-3 అక్కడికి ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఏం నెగోషియేట్ సరే నేను మాట్లాడి చెప్తాను సార్. సరే ఓకే, కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో, ఫోన్ ఎందుకు ఎత్తలేరు? ఎత్తలేం కదా ఇప్పుడు ఎత్తిరు, అంతకన్నా ముందు కాల్ చేసాం కదా. అంటే నువ్వు ఫోన్ చేస్తున్నా కలవడదా? ఫోన్ దగ్గర పెట్టుకో సార్. ఫోన్ చూస్తే అర్థమవుతుంది ఎవరు కాల్ చేసి, అర్థమైందా? నాకు కలబడ్డది అంటే నువ్వు ఫోన్ చేస్తావు. ఇప్పుడు ఏమేం సార్, ఒక ఈఎంఐ కడుతున్నారా లేదా? మీ అకౌంట్ ఇంకా మీరు అంతేనా? అంతే అనుకోండి, ఇంకా డబ్బులు రాలేదు. ఇంకా డబ్బులు ఎవడాడు ఇచ్చేటోడు? ఇన్ని రోజులు ఎవడాడు ఇచ్చేటోడు? ఎవడో కూడా ఇస్తారు. ఏంది సార్ అన్ని అబద్ధాల మాటలు? ఏంది అసలు నువ్వు? ఏంది అసలు నీ బాధ ఏంది చెప్పు అసలు? నీ బాధ ఏంది చెప్పు. ఒక ఈఎంఐ కట్టేమని అర్థం కాదా? అడుక్కొని కట్టొచ్చు కదా ఎవరి దగ్గర, అంతవరకు అడుక్కోవాలి ఎవరినన్నా. మీరు కట్టాలి కాబట్టి అడుక్కోవాలి ఎవరినన్నా. మీరు ఇవ్వండి. అవును, ఇచ్చిన లోనే పెద్ద కడతారంట. నువ్వు ఇచ్చిన లోనే కడతలేరు, ఇంత కడతావు. చుట్టామా ఏమన్నా నువ్వు మాకు? తోక చుట్టాం చేసుకోండి, వరుసలు కలుపుకోండి. హలో హలో, మీరేమైనా తోక చుట్టామా మాకు? వరుసలు కలుపుకోండి మేడం. ఏముంది? హలో, మీరు అసలు ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఒక్కసారి ఇస్తున్నాను. పేమెంట్ కట్టమంటే ఏం సార్? నా రూబాబు ఏంది అసలు? ఏం రూబాబు చేసిన దగ్గర? ఫస్ట్ ఈఎంఐ కట్టు, ఒక ఈఎంఐ కట్టి ఇప్పుడు కట్టు. నేను లైన్ లో ఉంటాను. కథలు పడుతున్నారా బ్యాంక్ వాళ్ళతోని? పేమెంట్ కట్ట అంటే లాంగ్వేజ్ ఏంటి, నీ పద్ధతి ఏంటి, సంస్కారం ఏంటి? అట్లనే మాట్లాడతాను సార్. పేమెంట్ కట్టే వరకు పేమెంట్ కడితే రెస్పెక్ట్ గా మాట్లాడతాను, సరేనా? మీకు అది ఇచ్చి వేస్ట్ కదా అట్లా. అవునా? పేమెంట్ చేయి ఇప్పుడు. మరి మంచిగా కదా పేమెంట్ కట్ట ఫస్ట్. నువ్వు ఏదైనా కానీ నాకేమి, మీరు ఏదైతే నేనేం చేయాలి, నాకేం అవసరము. పేమెంట్ చేయి ఫస్ట్. ఆ ప్రాపర్టీ అమ్మాలి. అన్ని అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాలు నేర్చుకొని బతుకుతున్నారేమో నాకు తెలిసి. అబద్ధాలే బతుకుతున్నా భూమి మీదనే.
చంద్రబాబు 2 నెలల నుంచి ఓడాడు నీకు ఇచ్చేటోడు ప్రాపర్టీ సేల్ 2 నెలల నుంచి ఆ కట్టడానికి డాక్యుమెంట్స్ అయితే నేను చెప్తున్నావు కదా. బాధ ఏంది చెప్పు. ప్రాపర్టీ ఎక్కడ ఉందా ఫస్ట్ నీకు? ప్రాపర్టీ ఉందా? అది లేదు ప్రాపర్టీ అని చెప్తున్నావు, ఉందా ఫస్ట్ నీకు? లేదు మేడం. మరి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? కొన్నప్పుడు అనుకున్నా సంపాదించి ఆ? మనీ సార్ నువ్వు ఎటన్నావో ఏడికన్నావో నాకు అనవసరం. పేమెంట్ చేయాలంటే కథలు పడుతున్నావు సార్ నువ్వు అసలు. తప్పులు పెట్టా మేడం నీ దగ్గర. పేమెంట్ చేయ ఫస్ట్ నువ్వు. ఒక ఈఎంఐ కట్టమంటే అర్థం కాదా? చదువుకోలేవా మళ్ళీ? ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ లాగా ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? రాకెట్ సైంటిస్ట్ మంచిగా రాకెట్ సైన్స్ చేస్తున్నాం మేము, కానీ నువ్వు పేమెంట్ చేయి. రాకెట్ సైన్స్ అంటున్నాను. రాకెట్ సైన్స్ రాకెట్ సైన్స్ నువ్వు ఒక సైంటిస్ట్, మీ టీఎల్ ఒక సైంటిస్ట్, మీ బ్యాచ్ మొత్తం పెద్ద ఏదో పెద్ద అంతా నీకు నీకేంటది అంతా నీకు అనవసరం కదా. నువ్వు ఏం చేయాలో పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ కట్టు ఫస్ట్. చేస్తా. మీ వాళ్ళందరూ ఇంకానే ఉంటారు ఏంది? మా తాత కూడా అవుతాయి. మా తాత కూడా ఉంటాయి మేడం. అన్ని అప్పులు చేసి 50 ఎకరాలు అమ్మేశాను. అయితే నీవేం చేయాలి దానికి? అడిగినావు కదా మీ వాళ్ళు అంతే అంతేనే చెప్పిన కొద్దిగా హిస్టరీ. అదే లోన్ తీసుకొని కట్టలేరు, అందరు కట్టలేరు, అట్లనే ఉంటారు మీ దాంట్లో మొత్తం. ఒక బుక్ రాసిన మా వంశవృక్షం పేరు చదువుకుంటా. పేమెంట్ ఫస్ట్. నువ్వు నాటకాలు అవన్నీ మాకు సోది చెప్పక, నీ సోది నువ్వు వేరే వాళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి సరేనా? మీ ఇంటి పక్కన వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పుకోగాని ఫస్ట్ పేమెంట్ చేయి. పేమెంట్ లేదు మేడం, ఇంకా డబ్బులు రాలేదు. ఈఎంఐ కట్టమంటే అర్థం లేదు నీకు. చెప్పి తెలుగులో చెప్పరా? ఐ డోంట్ హావ్ మనీ రైట్ నౌ. హలో 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 సార్, చెప్పండి. పేమెంట్ ఏమైంది సార్? అది యాక్టివేట్ కార్డు ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్ 1,47,000 కట్టాలి సార్ మీరు. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? అర్థం కాలేదు సార్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? 4,000 పే చేసుకోండి సార్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? అర్థం కాలేదు సార్ మీకు చెప్పేది. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? హలో ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? సార్ 6 months నుంచి పెండింగ్ ఉంటుంది. 6 months సెటిల్మెంట్ ఇస్తామండి. సార్ సెటిల్మెంట్ తీసుకుంటారా? ఓకే సార్, సెటిల్మెంట్ వెళ్దామా సార్? వెళ్దాం. ఓకే సార్, లైన్లో ఉండండి, ఏం చూస్తున్నాం. హలో హలో చెప్పండి చెప్పండి సార్, మీకు 73,000 వస్తుంది సార్. 1,40,000 దానికి 73,000 వస్తుంది సార్. అంతా కట్టలేదు నేను. ఎంత కడతారు సార్? ఎంత ఉన్నది? 1,40,000 ఉంది సార్. 1,47,000 సార్. 1,40,000 ఉంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ కానీ అంతే ఉంది సార్. 1,47,000. 147 అవును సార్. 30,000 కట్టగలుగుతా. ఎంత సార్? 30,000 కట్టగలుగుతానండి. సార్ ఈ జన్మకి కానీ రాదు సార్, అది 30,000 అంటున్నారు. నెక్స్ట్ జన్మలో వేసుకుందాం. ఇంకేం కార్డు యూజ్ చేసుకున్నప్పుడు తెలియలేదు సార్ మీకు ఏమని కట్టుకోవాలని? 6 months నుంచి ఆపేస్తున్నారు కదా. జాబ్ లేదు సార్. మరి మీకు కలగనరా జాబ్ పోతుందని? జాబ్ పోతుందని చెప్పేసి నేను కలగనరా? కట్టుకున్నావని నేను తీసుకున్నా. 30,000 ఎలా వస్తుంది అనుకున్నారు సార్ మీరు? ఎలా వస్తుందని చెప్పట్లేదు.